మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు మాట్లాడకుండా ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇదివరకు సుతం 10 ఏండ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్ అన్న మాట్లాడితే అట్లెట్లా అంటాడు? అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రజల ఆశీర్వాదం ఉంటేనే అయితదన్నట్టు మాట్లాడిండు. ఇక ఇయ్యాల సుతం ఇంకో 3.5 ఏండ్లు సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటాడు. అటెన్క ఎవరుంటారనేది ప్రజలు పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ఈ 3.5 ఏండ్లు మాత్రం మాటలు తక్కువ మాట్లాడి పనులు ఎక్కువ చేయాలి అని సలహా కూడా ఇచ్చిండు. ఇక ఇట్లా మాట్లాడితే మంత్రి పదవి రాలేదు కాబట్టే ఇట్లా మాట్లాడుతున్నాడని కొంతమంది అంటున్నారు. కానీ నేను టీఆర్ఎస్ లోకి పోతానంటే కేసీఆర్ ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవాడు. పదవుల కోసం పాకులాడే వ్యక్తినైతే నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ల దగ్గర తీసుకొచ్చిన పదవికి రాజీనామా చేసి ఇన్నరా మంత్రి పదవి రావాలనుకుంటే అప్పుడే కారు పార్టీలకు పోయేటోడట. కాకుంటే ప్రజలే ముఖ్యం అనుకున్నాడు కాబట్టే రాజీనామా చేసి అప్పటి ప్రభుత్వంలో ఉన్నోళ్ళందరినీ మునుగోడు ప్రజల కాళ్ళకాడికి తీసుకొచ్చిందని చెప్పిండు. ఇక తెలంగాణను దోపిడీ చేసినోళ్ల మీద విచారణ చేసి అరెస్టు చేస్తామని ఎన్నికలకు ముందుగాల ప్రజలకు మాటిచ్చినాం. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఇంకా ఏం చేస్తలేరు. పుణ్యకాలం కాస్త కమిషన్లు రిపోర్టులతోటే గడిచిపోయేటట్టున్నది. వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని అన్నాడు. ఇక తెలంగాణను దోపిడీ చేస్తున్న పెట్టుబడిదారుల ముచ్చట్లకి ఇట్లా అన్నాడు. పనిచేస్తూనే ఉంటా నేను. అందులో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నా సపోర్ట్ ఉంటుంది. మీడియా ముఖ్యంగా డిజిటల్ మీడియా సోదరులు ఈరోజు కలిసి ధన్యవాదాలు చెప్తానికి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా మరొకసారి నేను ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి. నిన్న ఢిల్లీలో మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ మా తమ్ముడికి మంత్రి పదవి గురించి నాకు తెలియదు, నాతో చర్చించలేదని చెప్తున్నాను. ఎవరెవరు ఏం చేస్తున్నారు, కాంట్రాక్టులు ఎవరికి దక్కుతున్నాయి, ఏం కథ అనే వివరాలన్నీ ఉన్నాయట. టైం వచ్చినప్పుడు అన్నిటినీ బయట పెడతా అని చెప్పుకొచ్చిండు రాజగోపాల్ రెడ్డి సారు. నేను ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల గురించి మాట్లాడుతున్నా. సరి చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకే మంచిది, లేకుంటే పార్టీకే నష్టం జరుగుతుందన్నాడు. సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా మాట్లాడినందుకు ఇవాళ వాళ్ళంతా పోయి రాజగోపాల్ రెడ్డి సార్ను కలిస్తే ముఖ్యమంత్రి కాదు సోషల్ మీడియా జర్నలిస్టులను కూడా అందరూ గౌరవించాలని సలహా ఇచ్చిండు. మరిగా రాజగోపాల్ ఇచ్చిన సలహాలు తీసుకుని రేవంత్ అన్న ప్రతిపక్షాల మీద ఈర్స్కవడు బంధు పెట్టి పాలన మీద శ్రద్ధ పెడతాడో ఏం కథనో చూడాలి మరి.